హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను స్వీట్ కార్న్ కట్లెట్ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. నేను ఒక పెద్ద కప్పుతో 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మ్యాష్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. నేను 2 పెద్ద బంగాళాదుంపలు తీసుకున్నాను. 1/2 కప్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. 2 అయితే సరిపోతాయి. 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ ఉప్మా రవ్వ, ఉల్లిపాయ 1 పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. 1 క్యారెట్, కొద్దిగా కొత్తిమీర వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్ పుట్నాల పప్పు, 1 కప్ ఓట్స్ వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ను ఈ పిండిలో వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కట్లెట్స్గా చేసుకోవాలి. వీటిని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. వీటిని మీరు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ బాగా మార్కెట్లో వస్తున్నాయి కదండి. సాల్ట్, కారం మీ టేస్ట్కు కావాల్సినట్టుగా వేసుకోండి. కారం తక్కువగా ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. మొత్తం అన్ని కట్లెట్స్ను ఇదే విధంగా రెడీ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న కట్లెట్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకోండి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. లేకపోతే కట్లెట్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ కలర్ కావాలంటే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసి దించుకోండి. నేను ఇంకొంచెం ఫ్రై చేసుకుంటాను. కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బయట లేయర్ కొంచెం క్రిస్పీగా అవుతుంది. వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువగా వేస్తాను కదా, మీరు ఒక 4 అలా వేసుకుంటే సరిపోతుంది. టర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.